అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మా స్కూల్లో జన్మాష్టమి సెలబ్రేషన్స్ పిల్లలతో చేసుకున్నాను. జన్మాష్టమి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. సో మేమందరం ఎలా ప్లాన్ చేసి, ఎలా క్రాఫ్ట్స్ చేసి, ఎలా డెకరేషన్ చేసుకున్నాం అనేది బ్లాగ్లో ఉంటుంది. పిల్లలందరూ కూడా గర్ల్స్ వచ్చేసి రాధాలాగా రెడీ అయ్యి వచ్చారు, బాయ్స్ వచ్చేసి కృష్ణులాగా రెడీ అయ్యి వచ్చారు. అలాగే పిల్లలే కాకుండా స్టాఫ్ అందరం కూడా భలే రెడీ అయ్యామండి. మన ఫ్యాకల్టీ వచ్చేసి కృష్ణులాగా రెడీ అయ్యింది, మేమందరం రాధాలాగా రెడీ అయ్యి వచ్చాము. ఇది 1 డే ముందు మేమందరం స్టాఫ్ అందరం కలిసి కూర్చొని చేసుకుంటున్నాము డెకరేషన్కి. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఫ్లూట్ అండ్ ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాము. సో కటింగ్స్ అన్నీ చేసిచ్చాను. సో వాళ్ళందరూ డెకరేషన్ కోసం అని స్టిక్కింగ్ చేస్తున్నారు. నా దగ్గర మెటీరియల్ అన్నీ కూడా ముందే ఉంటాయి, మేము ముందే ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ 6 monthsకి ఒకసారి తెచ్చి పెట్టుకుంటాము. అవే కొన్ని మాత్రం రీయూజ్ చేస్తాము ఎవ్రీ ఇయర్, బాగాలేకపోతే మాత్రం కొత్తగా రెడీ చేస్తాము. ఇప్పుడు డెకరేషన్కి మా స్టాఫ్ అందరూ ఇద్దరు కలిసి చేస్తున్నాను డెకరేషన్. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెట్టాము, ఎల్లో కలర్ కర్టెన్ లాగా ఒక లాంగ్ చున్నీ తీసుకొని చున్నీతో చేస్తున్నాము. అలాగే తర్వాత ఫ్లవర్స్ పెట్టాము, దానికి పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేలాగా. చూడండి, ఇది బయట డిస్ప్లే బోర్డు కూడా అలాగే చార్ట్ ఒకటి రెడీగా ఉందండి. ఇది లాస్ట్ ఇయర్ చార్ట్, ఈసారి ఏం చేయలేదు, మాకు అంతగా టైం సరిపోలేదు. ఎందుకంటే స్కూల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా పిల్లలకి. సో అవి కూడా చేసుకుంటూ ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో తోరణాలు వాళ్ళకి అన్నీ కూడా చెప్పేసాను ఎలా కట్టాలో. సో ఒకసారి గైడ్ చేసేస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారండి. నా దగ్గర 10 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జస్ట్ చెప్తాను నేను స్టార్టింగ్లో ఎలా చేయాలో, ఏమేమి కావాలో. ఇంకా వాళ్ళు వర్క్ అనేది డివైడ్ చేసేసుకుంటారు. నేను మాత్రము హండీ లైక్ ఉట్టి కొడతారు కదా, దానికోసం పాట్ డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఎలా ఎంట్రన్స్ డోర్లో కడుతున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్ డోరే కదా నీట్గా కనిపించాలి. సో మా దగ్గర ఉన్న పోస్టర్ కలర్స్తోనే నేను పాట్ డెకరేషన్ చేశాను. సో మొత్తం పాట్ డెకరేషన్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది లైక్ ఎంత బాగా అనిపిస్తుందో. సో ఈసారి బయట అంతగా ముగ్గు పెద్దగా వేయలేదు, చిన్న సింపుల్ ముగ్గు వేసామండి. ఆ తర్వాత బాలగోపాల్ ఫుట్ ప్రింట్స్ ఉండాలి కాబట్టి ఫుట్ ప్రింట్స్ కూడా వైట్ పెయింట్తో వేసాను. పిల్లలు రాకముందే ఈ డెకరేషన్ అంతా అయిపోవాలి కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చి ఆల్రెడీ ముందు రోజు కూడా డెకరేషన్ చేసుకున్నాము. ఇది సేమ్ డే అండి, ఫుట్ ప్రింట్స్ ఇంకా ముగ్గు అనేది వేయడం. ఆ తర్వాత చూడండి డిస్ప్లే కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఎంట్రన్స్ అంతా చూపిస్తాను నేను మీకు. సో ఇలా అన్నమాట, లోపలికి ఎంట్రీ అవుతున్నట్టుగా. ఇప్పుడు చూడండి, సో మా దగ్గర కృష్ణుని విగ్రహం ఉంది. సో అదే లాస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు కృష్ణునికి డెకరేషన్ తర్వాత ఇలా పెట్టేసి మేము పువ్వులు పెట్టి ఆ టేబుల్ కూడా డెకరేట్ చేస్తున్నాను. ఇదంతా పిల్లలు రాకముందే చేయాలి కాబట్టి సో ఎర్లీగా వచ్చి చేస్తున్నామండి. చూడండి, ఇప్పుడు డెకరేషన్ తర్వాత మొత్తం వీడియో చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. చూడండి, నిన్న చేసిన ఫ్లూట్ కానివ్వండి, ఫ్లవర్స్ అలా మేము డెకరేట్ చేసాము. సో నేను ఒక్కదానే కాదండి, మా స్టాఫ్ అందరం కలిసి చేస్తేనే ఏ ఈవెంట్ అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్లూట్స్ అండి, ఇది కూడా పేపర్తో చేసినవి. ఇప్పుడు పిల్లలందరూ రావడం స్టార్ట్ అయ్యారండి. చూడండి, ఫస్ట్ మాన్విక్ వచ్చాడు కృష్ణావతార్లో. ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో పేరెంట్స్ మెల్లిమెల్లిగా వచ్చి డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లల్ని. సో వాళ్ళు పేరెంట్స్ కూడా సింపుల్గా రెడీ చేసి పంపించారు, కానీ మేము మళ్ళీ తర్వాత మేము చేయాల్సిన మేకప్ మేము చేసాము. చూడండి, షీజ్ ఆద్య అండ్ ఉపమన్యు. సో కృష్ణ రాధ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇది వచ్చేసి ముకుంద. ముకుంద కూడా చూడండి కృష్ణునిలాగా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాను. సో పేరెంట్స్ మేకప్ అయితే చేయలేదు, జస్ట్ డ్రెస్ చేసి పంపించారు. వాళ్ళకి మేకప్ అవన్నీ కూడా నేనే చేస్తాను. ఇది సహర్ష్, హీస్ ఇన్ సింపుల్ డ్రెస్. నా ఈ సుధాస్ చూడండి
ఎంత ముద్దుగా ఉన్నాడంటే వాడు సుధాస్. చాలా బాగా రెడీ. వాళ్ళ మదర్ 1.5 hour టైం తీసుకొని మేకప్ చేసి పంపించింది. ఇంకా వీడికి ఎక్స్ట్రా మేకప్ ఏం చేసే అవసరం లేదు. చూడండి, కాళ్ళకు పారాని కూడా పెట్టేసి చేతులకు కూడా ఎంత బాగా రెడీ చేసి మేకప్ వేసి ఎంత బాగున్నాడు కదా. వాళ్ళ మదరే మొత్తం రెడీ చేసి పంపించింది. షీజ్ మిషికా. చూడండి, ఇంకా నేను అందరికీ మేకప్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయని నేను ఒక మేకప్ కిట్ ఆఫీస్లోనే పెడతాను. సో అందరికీ ఇలాంటి సెలబ్రేషన్స్ అయినప్పుడు వాళ్ళకి రెడీ చేస్తాను. సో దట్ పిల్లలు కూడా క్యూట్గా బ్యూటిఫుల్గా కనిపించాలి కదండి. పేరెంట్స్ అందరు కూడా చాలా మెచ్చుకున్నారండి పిల్లలు ఎంత బాగా రెడీ చేశామని. సో వీళ్ళకి రెడీ చేయడానికి నాకు 1 hour ఎక్స్ట్రా పట్టింది. వాళ్ళు రాగానే అందరినీ రెడీ చేసి మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము, పూజ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత డ్యాన్స్ అన్నీ కూడా ఉట్టి కొట్టడం లాంటివన్నీ కూడా చేసాము. సో మా ఫ్యాకల్టీ శాంతికి కూడా మేకప్ నేనే చేశాను, చూపిస్తాను. ఫస్ట్ ఆద్య, ఉపమన్యు రెడీ అవుతున్నారు. సో ఆద్య తర్వాత నెక్స్ట్ శాంతి నా ఫ్యాకల్టీ వచ్చి కూర్చుంది. తను ఆల్రెడీ డ్రెస్అప్ అయింది. సో జస్ట్ మేకప్ చేయడానికి నా ముందుకు వచ్చి కూర్చుంది. సో ఈచ్ కిడ్ 10 minutes అన్నా పడుతుందండి మినిమం రెడీ చేయడానికి. సో మిగతా పిల్లలు శాంతికి నేను మేకప్ చేస్తుంటే ఎంత ఓపికతో కూర్చున్నారంటే చూడండి. పక్కన మిషికా, సహర్ష్ వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట. సో శాంతికి కూడా కృష్ణలాగా అంతా మేకప్ చేసేసాను. సో తన మేకప్ తర్వాత అమ్మాయి అంటే ఎవరు నమ్మరండి, అలా మేకప్ చేశాను. కృష్ణలాగే ఉంది. చిన్నప్పుడు శ్రీదేవి లాగా ఉందని మా స్టాఫ్ అన్నారు తనని. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వెంటనే మిషికాకి, ముకుంద, ఆహన, సహర్ష్, మాన్విక్, ఉపమన్యు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ అందరికీ కూడా మేకప్ చేసేసాను. సో అందరికీ సేమ్ అలాగే గర్ల్స్ అందరికీ కొంచెం టైం పట్టింది. సో వాళ్ళకి ఓన్లీ ఫేస్ మేకపే కాదండి, వాళ్ళకి చేతులకి కాళ్ళకి కూడా పారాణిలాగా కూడా పెట్టాము. చూడు నా ఫ్యాకల్టీ తనే పెట్టుకుంటుంది. సో పిల్లలందరికీ కూడా అలాగే కాళ్ళకి చేతులకి కూడా పెట్టాము. వాళ్ళు ఎంత ఓపికతో పెట్టించుకున్నారు, మేకప్ కూడా అలాగే చేయించుకున్నారు, విసుక్కోకుండా సపోర్ట్ చేశారు. చూడండి ఏమన్నా విసుక్కుంటున్నారా, అంత బాగా చేయించుకుంటున్నారు కదా. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఇలా ప్రతి ఈవెంట్లో మేకప్ చేయడం, రెడీ కావడం. సో పిల్లలే కాదండి, మా పిల్లల పేరెంట్స్ కూడా ఎంత సపోర్టివ్గా ఉంటారు. ప్రతి ఈవెంట్కి మేము ఎలా అయితే నేను చెప్తానో అలాగే వాళ్ళు కూడా పిల్లల్ని అలాగే రెడీ చేసి, ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా మెటీరియల్ లేకపోయినా, డ్రెస్ లేకపోయినా పాపం వెంటనే పోయి కొనుక్కోవడం లాంటివి చేస్తారు, లేదా ఆన్లైన్లో కొనడం లాంటివి చేసి పిల్లల్ని మాత్రం అందరూ పంపిస్తారు రెడీ చేసి. సో పేరెంట్స్ కూడా అలాగే ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా అలాగే పంపిస్తారు కాబట్టి మేము ఇంకెక్కువ మోటివేషన్ ఉంటుంది మాకు అందరికీ కూడా. మేము అలాగే ప్రతి సెలబ్రేషన్ ఈవెంట్ కూడా అలాగే చేసి పంపిస్తాం. తను మీరా ఎప్పుడు రెడీ అవుతుంది. లాస్ట్ తను కొంచెం లేట్ వచ్చింది. సో మీరా అయిపోగానే ఇంకా మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము, పూజ స్టార్ట్ చేసామండి. సో పిల్లలందరం కూడా శ్లోకాస్ చదివాము, అచ్యుతం శ్లోకాస్ అన్ని కూడా పిల్లలతో చదివించాను, భజన చేశారు. ఎంత బాగా చేస్తున్నారు.
के जैसे बुलाते। పూజ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాధా కృష్ణులని ఇలా పక్క పక్కన కూర్చోబెట్టి ఫొటోస్ స్టార్ట్ చేసాము తీయడం. చూడండి ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు కదా అందరూ విత్ హ్యాపీ ఫేసెస్. సో ఇలా అందరికీ గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్, పేర్ల కృష్ణ రాధా లాగా రెడీ చేసినాం కదా, ఒక్కొక్క పేరుని అలా పెట్టి ఫొటోస్ తీసాము. తర్వాత నేను నా ఫ్యాకల్టీ కూడా అలాగే నిల్చొని స్టాఫ్ అందరం కలిసి కూడా ఫొటోస్ దిగాము. మేము స్టాఫ్ పిల్లలందరితో కూడా సెల్ఫీస్ లాగా దిగాము, సింగిల్ ఫొటోస్ దిగాము. ఇలా మాకు కూడా మెమరీస్ ఉండాలి కదా. చూడండి సో పిల్లలు కూడా అలాగే సపోర్ట్ చేశారు మాకు. సో ఎలాంటి ట్యాంట్రమ్స్ చూపించకుండా ఫస్ట్ వాళ్ళు రాగానే వాళ్ళకి స్టమక్ ఫుల్గా ఫుడ్ పెట్టామంటే ఇంకా వాళ్ళు ఎలాంటి పని చెప్పినా కూడా చేస్తారు. ఎలా చెప్పినా, ఎలా నిల్చోమన్నా అలా నిల్చుంటారు, ఎలా స్మైల్ ఇవ్వమన్నా, ఎలా పోజ్ ఇవ్వమన్నా ఇస్తారు. సో వాళ్ళకి స్టమక్ ఫుల్ ఉండేలాగా చూస్తాం. ఫస్ట్ ఫుడ్ పెట్టిన తర్వాతనే ఏ ఈవెంట్ అయినా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు టీ స్టార్ట్. చూడండి దహి హండీ అంటారు కదా, నిన్న డెకరేషన్ చేసాం కదా హండీ. చూడండి ఇప్పుడు కట్టిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. పిల్లలందరికీ దాండియా స్టిక్స్ ఇచ్చాము. అందరు కలిసి ఉట్టిని కొట్టడానికి ట్రై చేశారు. అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పిల్లలతో కొట్టడం కుదరదు. సో జస్ట్ వాళ్ళకి హిట్ చేయమని చెప్పాము, జస్ట్ ట్రయింగ్ టు హిట్. సో అప్పుడు నేను వీడియోస్ ఇంకా ఫొటోస్ అప్పుడు తీసేసుకున్నాను. చూడండి ఫస్ట్ గర్ల్స్, తర్వాత బాయ్స్, తర్వాత అందరు కలిసి చేశారు. సో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము ఒక 10 minutes ఆడుకోమని. అలా కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళందరినీ పక్కకు జరిపేసి ఇంకా మేమంతా స్టాఫ్ అందరం కలిసి ఉట్టి కొట్టాము. ఎందుకంటే మళ్ళీ అవన్నీ పీసెస్ వాళ్ళ పిల్లల కంట్లలో పడద్దు కదా, వాళ్ళ ఫేస్ మీద వాళ్ళ బాడీ మీద పడద్దని దూరం జరిపి కొట్టేసాము. దాంట్లో చాక్లెట్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టాము. వాళ్ళవన్నీ చాక్లెట్స్ అన్నీ తీసుకొని తినేసారు లాస్ట్లో. ఇప్పుడు మాకు ఐఎస్బి క్యాంపస్లో గార్డెన్ కూడా ఉంది కదా మా స్కూల్కి పక్కనే. సో ఆ గార్డెన్లోకి వచ్చేసి బాగా అంటే వెదర్ చాలా బాగుంది కాబట్టి అక్కడికి వచ్చి మేము కొంచెం డ్యాన్స్ చేసాము. మధ్యలో అందరు కృష్ణులను అందరు నిల్చోబెట్టి గర్ల్స్ అందరం స్టాఫ్ అందరం కలిసి అలా డ్యాన్స్ చేసాం. చూడండి సింపుల్ స్టెప్స్ నేర్పిస్తున్నాం పిల్లలకి చేయమని. బయట వాళ్ళు కూడా స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చి మా ఫొటోస్, వీడియోస్ తీసుకొని వెళ్ళారండి. సో మేము అవన్నీ ఏం పట్టించుకోలేదు. మా డ్యాన్స్ మాకే, మా ఫోటో సెషన్ మాకే, మా పిల్లలు మాకే. చాలామంది వచ్చి అలా ఫొటోస్ తీసుకొని వెళ్ళారు మా పిల్లలవి, మేము చేసే డ్యాన్స్, మేము చేసే ఈవెంట్వి. ఆ తర్వాత ఇంకా డ్యాన్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ రెడీగా నిల్చోపెట్టాము. స్టార్టింగ్ డ్యాన్స్.
వచ్చింది నీకి వేళ మంచి చెయ్యాలి చాలా చాలా ఎవడో నేలా నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగలేయరా కదా నేను రాధా అలాగే రెడీ అయ్యి వచ్చాను. సో ఇలాగే మా గర్ల్స్ కూడా అలాగే ఉన్నారు. మా స్టాఫ్ అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. డాన్స్ చేసాము, పిల్లలందరం కలిసి ఉట్టి కొట్టారు, చేసాము, శ్లోకాస్ అన్ని చదివాము. సో నేను ఇప్పుడు మా స్టాఫ్ అందరూ ఎలా రెడీ అయ్యారో మీకు నేను ఈ వీడియోలో ఇప్పుడే చూపిస్తాను. వసుధ అక్కం చూసారు కదా, వసుధ చాలా యంగ్ గా కనిపిస్తుంది కదా, 16 years అమ్మాయి లాగా. ఎంత బాగా రెడీ అయ్యి వచ్చిందో నేను చెప్పగానే. వచ్చేసి మహాలక్ష్మి. మహాలక్ష్మి చూడండి, మహాలక్ష్మి కూడా ఎలా రెడీ అయ్యిందో, చాలా యంగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను వీళ్ళని ఇలా ఇంత యంగ్ గా ఇంత అందంగా. ఎప్పుడు నార్మల్ డ్రెస్ లోనే వస్తారు, అలాంటిది నేను చెప్పగానే వాళ్ళు రాధాలాగా రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఇందు ఇందు వచ్చేసి యశోదమ్మ లాగా రెడీ అయింది చూడండి. కృష్ణునికి తల్లిలాగా. సో నెక్స్ట్ నా ఫ్యాకల్టీ కృష్ణుని లాగా రెడీ అయ్యి వచ్చింది చూడండి, ఎంత అందంగా ఉందో. అంటే అమ్మాయి అంటే నమ్ముతారా, అంత బాగా రెడీ అయింది. సో చూడండి, శాంతి నా ఫ్యాకల్టీ, ఇందు, యశోద అండ్ రాధా, మహాలక్ష్మి, వసుధ, ఇట్స్ మీ. Don't forget to subscribe my channel and keep watching my channel. You'll be getting more updates of the celebrations of Sunshine Preschool and Daycare. Happy Janmashtami! Happy Janmashtami! Andariki Janmashtami Shubhakankshalu. Happy Janmashtami to everyone, whoever is watching my channel. Please don't forget to subscribe my channel. Please like, share and comment. Thank you.